విధానాల గురించి, కేంద్ర ప్రభుత్వ పనితీరు గురించి, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలపైన గనక ఫేక్ న్యూస్ వస్తే దాన్ని పరిశీలించి ఇది తప్పు అని ఫ్యాక్ట్ చెక్ యూనిట్ డిసైడ్ చేసి కమ్యూనికేట్ చేస్తే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాటిని తొలగించాలి. అది ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, యూట్యూబ్ కానీ, ఇన్స్టా కానీ, ఏదైనా. అంటే ఫండమెంటల్ పాయింట్ ఎందుకు, ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వ పాలనా అంశం, నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్ ఉత్పత్తులపైన పన్నులు బాగా వేశారు అని ఎవరైనా ఒక వీడియో పెడతారు. ఇది తప్పు అని కేంద్ర ప్రభుత్వం భావిస్తే వెంటనే ఫ్యాక్ట్ చెక్ యూనిట్ వాళ్ళు ఇది తప్పు, ఈ వీడియో తీసేయండి అని యూట్యూబ్ కనుక అడిగితే యూట్యూబ్ వెంటనే తీసేయాలి. తీసేయకపోతే ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఇంటర్మీడియరీస్కి ఉండేటువంటి స్టేటస్ తీసేస్తారు. స్టేటస్ ఏంటి అంటే దానికి ఇప్పుడు ఉదాహరణకు మనం ఫేస్బుక్లో ఏదైనా పోస్ట్ పెడతాం, యూట్యూబ్లో ఏదైనా పోస్ట్ పెడతాం, దానికి ఫేస్బుక్ కూడా బాధ్యత వహించాలా, మనం బాధ్యత వహించాలా? ఫేస్బుక్లలో కోట్ల మంది మెసేజ్లు పెడుతుంటారు. ఆ ప్రతి మెసేజ్కు ఫేస్బుక్కే బాధ్యత వహించాలంటే ఫేస్బుక్ సాధ్యమే కాదు టెక్నాలజీ. అందువల్ల ప్లాట్ఫామ్ బాధ్యత కన్నా పోస్ట్ చేసిన వాడి బాధ్యత ఏది బాధ్యత అనేది క్వశ్చన్. సో ఒక్కసారి ఆ స్టేటస్ కనుక తీసేస్తే, అంటే ఏది ఫేస్బుక్లో ఏది యూట్యూబ్లో వచ్చినా యూట్యూబర్కి ఫేస్బుక్ ఏ బాధ్యత ఉండదని కాదు, కానీ నేరం ఫేస్బుక్ పైనే మోపుతాం అనేటువంటిది వస్తే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు. అందువల్ల ఆ ప్లాట్ఫామ్స్ భయపడే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ఆ ప్లాట్ఫామ్స్ను ఒక రకంగా హెచ్చరించడం, మీరు మాకు అనుకూలమైన సమాచారాన్నే రానివ్వాలి, మా వ్యతిరేకమైన సమాచారాన్ని రానివ్వకూడదు అని చెప్పడం. అది కేంద్ర ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ యూనిట్స్ అంటే. అందువల్ల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సమాచారము అది అవునా కాదా అనేది ప్రభుత్వమే సమాచార శాఖలో ఉన్నటువంటి ఫ్యాక్ట్ చెక్ యూనిట్లు డిసైడ్ చేసి కమ్యూనికేట్ చేస్తాయి. ఇది ఇది రాజ్యాంగ విరుద్ధమే. ఎందుకంటే డెమోక్రసీలో ప్రభుత్వం ఇచ్చే సమాచారమే ఆథెంటిక్ అని చెప్పలేము. ప్రభుత్వము తనకు అనుకూలమైన సమాచారమే ఇస్తుంది. ఏ ప్రభుత్వమైనా, ప్రభుత్వం అనేది ఏ ప్రభుత్వమనే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా తమకు అనుకూలమైన సమాచారాన్ని ఇస్తారు. డెమోక్రసీ యొక్క గొప్పతనం ఏంటంటే అన్ని రకాల సమాచారాన్ని ప్రజల ముందు ఉంచి ప్రజలు తమ నిర్ణయాన్ని తీసుకుంటారు. అందరికీ భావప్రకటన స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు మోడీ ప్రభుత్వ విధానం తప్పని ఎవరైనా ఒక పోస్ట్ పెట్టారనుకోండి, దానికి కాదు అనే వాళ్ళకు కూడా హక్కు ఉంటుంది కదా. నువ్వు ఎందుకు తప్పో చెప్పండి. అవును నిజమే, మోడీ ప్రభుత్వం వచ్చాక పెట్రోల్ పైన పన్నులు పెరగలేదు, నువ్వు పెరుగుతున్నాయని చెప్పడం తప్పు అని చెప్పి కావాలంటే నువ్వు 100 ఆర్టికల్స్ రాయి, నువ్వు 1000 వీడియోలు పెట్టు, అభ్యంతరం ఏం లేదు. ఉదాహరణకు మోడీ ప్రభుత్వంలో రాష్ట్రాల హక్కులపైన దాడి జరిగింది అని ఎవరైనా మాట్లాడారనుకుందాం, దానికి సొల్యూషన్ ఏంటి? మేము ఫ్యాక్ట్ చెక్ చేస్తాం, అది న్యాయం కాదు అని కేంద్ర ప్రభుత్వమే చెప్తే లాయర్ కెనాట్ బి ద జడ్జ్. ఎప్పుడు కూడా జడ్జ్ ఈజ్ డిఫరెంట్, లాయర్ ఈజ్ డిఫరెంట్. సో లాయర్ ఇప్పుడు కోర్టుకు వెళ్తావు, కేంద్ర ప్రభుత్వం తరఫున లాయర్ ఒక వాదన పెడతాడు, ఇంకా పిటిషన్ తరఫున వాదన ఒకటి పెడతాడు. ఇక కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పినా రైటు అని కోర్టు అంటారా? కోర్టు ఇద్దరి వాదనలు విని ఏ వాదనలో న్యాయం ఉంది అని తీర్పు చెప్తుంది. కానీ కేంద్ర ప్రభుత్వం చెప్పింది కదా అదే న్యాయము అని ఎక్కడ ఉండదు. అది ప్రజాస్వామిక లక్షణమే కాదు, అది రాచరిక లక్షణం. రాచరికంలో రాజు ఏం చెప్పితే అదే న్యాయం, దానికి ఇంకో వేరే పేరు ఉండదు. ఈవెన్ రాచరిక కాలంలో కూడా రాజులు ఇష్టారాజ్యంగా కాకుండా మంచి రాజులు ఉంటే ఓ 10 మందిని న్యాయ పరిషత్తును ఏదో ఏర్పాటు చేసి వాళ్ళను తీర్పు ఇవ్వమని చెప్పేవాళ్ళు. అందువల్ల ప్రజాస్వామ్యంలో కేంద్ర ప్రభుత్వమే ఇట్ ఈజ్ నాట్ అల్టిమేట్ రిపాజిటరీ అండ్ రిజర్వాయర్ ఆఫ్ ట్రూత్. అంటే ప్రభుత్వం, కేంద్రమనే కాదు రాష్ట్రం కానీ కేంద్రం కానీ, దానికి సింపుల్ ఉదాహరణ నేను చెప్పింది. కోర్టుకు ప్రభుత్వం పోతుంది, ఓ ప్రైవేట్ వ్యక్తి పోతారు. ప్రభుత్వం చెప్పింది కదా అని జడ్జి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు చెప్పడం. అనేక సందర్భాల్లో ప్రభుత్వం చెప్పింది కూడా తప్పని తీర్పు చెప్తారు. మరి ప్రభుత్వమే కదా చెప్పింది, అది రైట్ కావాలి కదా అని ఏం లేదు కదా, కోర్టులే కొట్టేస్తుంటాయి ప్రభుత్వాన్ని. అందువల్ల డెమోక్రసీలో ప్రభుత్వం ఏమి చెప్పినా అదే సత్యము అనడం ప్రజాస్వామ్యం అనిపించుకోదు. డిసెంట్ ఈజ్ ఇంటెగ్రల్ టు డెమోక్రసీ అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది, లా కమిషన్ తీర్పు ఉంది. విమర్శ ప్రజాస్వామ్యానికి మూలం. మీరు ప్రభుత్వం కూడా తన వర్షం చెప్పండి, తప్పలేదు. ఇప్పుడు ఉదాహరణకు నాలాంటి ఒక వ్యాసం రాశాడు లేదా ఒక వీడియో పెట్టాడు, నరేంద్ర మోడీ 10 ఏళ్ల పాలనలో రాష్ట్రాలకు వచ్చే వనరులు తగ్గిపోయాయి, కేంద్రము ఎక్కువ వనరులు తీసుకుంటుంది అని నేను ఒక వీడియో పెట్టాను అనుకోండి. దానికి సొల్యూషన్ ఏంటి?
సొల్యూషన్ కేంద్ర ప్రభుత్వం తరఫునో కేంద్ర ప్రభుత్వాన్ని పాలిస్తున్న రాజకీయ పార్టీ తరఫునో నా వాదన తప్పని నాకన్నా సమర్థవంతంగా గణాంకాలతో సహా ఇంకో 10 వీడియోలు పెట్టుకోవడం. అప్పుడు ప్రజలు నిర్ణయించుకుంటారు నాది రైటా వాళ్ళు చెప్పింది రైటా అని. ప్రజలకు నాదే రైటు అని చెప్పే హక్కు ప్రభుత్వాలకు ప్రజాస్వామ్యంలో ఉండదు. ప్రజలకు ప్రభుత్వమైనా ప్రతిపక్షమా స్వతంత్ర వ్యవస్థల అన్ని భావాలు సమాజంలో స్వేచ్ఛగా పయనించాలి. అది సమాజానికి ఏదైనా హానికరం ఉంటే తప్ప, ఏదన్నా పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసేది ఉంటే తప్ప. ఇది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A భావ ప్రకటన స్వేచ్ఛనిస్తుంది. ఈ భావ ప్రకటన స్వేచ్ఛ భారతదేశ పౌరులకు ఫండమెంటల్ రైట్. దానిపైన సహేతుక ఆంక్షలు మాత్రమే విధించే హక్కు ప్రభుత్వాలకు ఉంటుంది. అంటే రీజనబుల్ రిస్ట్రిక్షన్. ఆ రీజనబుల్ రిస్ట్రిక్షన్ ఏంటి అనేది రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అని ఎర్లీ 50s నుంచి మొదలుకొని అనేక తీర్పుల్లో సుప్రీంకోర్టులో పదే చెప్పింది. సో రీజనబుల్ రిస్ట్రిక్షన్ అంటే సమాజం అల్లకల్లోలం అయ్యేది, చాలా సమాజంలో ఇమ్మారల్గా ఉండేది, ఇలాంటి విషయాల్లో మాత్రమే భావ ప్రకటన స్వేచ్ఛకు సంఖ్యలు వేయచ్చు. కానీ నా ప్రభుత్వ లైన్కు భిన్నంగా నువ్వు రాసావు, నా ప్రభుత్వ వైఖరికి భిన్నంగా నువ్వు మాట్లాడావు కనుక నీ తప్పని నేను ప్రకటిస్తున్నా, నేను తప్పని చెప్తే నీ తీసేయాలంటే అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. అది మనకు ఎమర్జెన్సీలో జరిగింది. ఇలాగే ఎమర్జెన్సీలో మీడియా మొత్తాన్ని ప్రభుత్వం చెప్పిన వర్షనే, ప్రభుత్వం చెప్పిన నరేటివ్ మాత్రమే రావాలి, ఇంకో వర్షన్ రాకూడదని రెస్ట్రిక్ట్ చేస్తే మీడియా తిరగబడింది. ఇండియన్ ఎక్స్ప్రెస్ లాంటి పత్రిక బ్లాంక్ స్పేస్తో ఎడిటోరియల్ రాసింది. మీ రిస్ట్రిక్షన్తో మేము ఎడిటోరియల్ రాయము అని చెప్పేసింది. అది భారతదేశం యొక్క చరిత్ర. అందువల్ల భారతదేశంలో ప్రజాస్వామిక దేశం. ఈ దేశంలో అందరూ తమ భావాలు వ్యక్తం చేయొచ్చు, సహేతుక ఆంక్షలు మాత్రమే పెట్టవచ్చు. ప్రభుత్వాలకు అనుకూలంగానే మాట్లాడాలంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు. హైడ్రా పైన రేవంత్ రెడ్డి ఒక అభిప్రాయం చెప్తున్నాడు. ఏం ప్రతిపక్షాలు హైడ్రా మీద వ్యతిరేక అభిప్రాయం చెప్పడం లేదా? లేదు, రేపు హైడ్రా పైన మీరు తప్పుడు అభిప్రాయం చెప్తున్నారు, మా వాళ్ళు ఫ్యాక్ట్ చెక్ చేశారు, మీరు ఇలా మాట్లాడకూడదు, నమస్తే తెలంగాణను మీరు అలా రాయకూడదని ఒప్పుకుంటారా? లేదు, బండి సంజయ్నో మరో బీజేపీ నాయకుడినో మీరు మాట్లాడకూడదు, ఎందుకంటే ఫ్యాక్ట్ చెక్ చేసినాం, హైడ్రా అలాంటిది కాదు, హైడ్రా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తాకీదిస్తే బండి సంజయ్ మాట్లాడడం మానేయాలన్నా చెప్పండి? సో ప్రభుత్వం అంటే ఒక కేంద్రంలో ఉండదు, రాష్ట్రంలో కూడా ఉంటుంది. మమతా బెనర్జీ ఏం చెప్పినా బీజేపీ నాయకులు ఒప్పుకోవాలి అంటే అంగీకరిద్దామా? మమతా బెనర్జీ చెప్పిందే రైట్, ఆమె చెప్పిందే వేదం, ఆమె చెప్పింది తప్పని మీరు ఎట్లంటారు? ఆమె ఫ్యాక్ట్ చెక్ చేసింది కదా అని అనరాదు కదా. అందుకే ప్రజాస్వామ్యంలో ఎవరి అధికారంలో ఉండవచ్చు. ఇవాళ ఒక పార్టీ ఉండొచ్చు, రేపు ఇంకో పార్టీ ఉండొచ్చు, దేశంలో ఎవరుండొచ్చు, రాష్ట్రంలో ఎవరుండొచ్చు. మరి ప్రభుత్వం చెప్పిన వర్షనే ప్రతిపక్షాలు అంగీకరించాలని రూల్ ఉంటుందా? ప్రభుత్వం చెప్పిన వర్షనే ఎవరైనా అభిప్రాయాలు వ్యక్తం చేయాలని రూల్ ఉంటుందా? ఉంటుంది. ప్రజాస్వామ్యం అనిపించుకుంటుంది కదా, అనిపించుకుంటుందా? ఇప్పుడు హైడ్రానే ఎగ్జాంపుల్, రేవంత్ రెడ్డి ఒకటి చెప్తున్నాడు, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకటి చెప్తుంది, రాజకీయ పార్టీలు రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు, వ్యక్తులు రకరకాల అభిప్రాయాలు చెప్తున్నారు, ప్రజలు నిర్ణయించుకుంటారు ఏ అభిప్రాయం రైట్ అని. కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసి హైడ్రా అన్నీ కరెక్ట్ చేస్తుంది, మీరు ఎట్లా అంటారు, మీరు ఏమైనా అంటే మీ పేరు కేసు పెడతామంటే ఏమన్నా ఒప్పుకుందామా? మనం దాన్ని అంగీకరిద్దామా? బీజేపీ అంగీకరిస్తుందా? అవును నిజమే, రాష్ట్ర ప్రభుత్వం ఫ్యాక్ట్ చెక్ చేసింది, అది హైడ్రా పైన వాళ్ళు చెప్పింది రైటు, మేము చెప్పింది తప్పే అంటారా? అనరు కదా. సో అందువల్ల ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా సమాచారాన్ని